దేవుని బిడ్డలారా, అబ్రాహామును దేవుడు పిలిచి ఆశీర్వదించబడినట్టు, అబ్రహాం నీ కన్నులెత్తి ఆకాశం వైపు చూడు. చూశాను ప్రభువా. నక్షత్రాలను చూస్తున్నావా? అవును తండ్రి చూస్తున్నా. నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల కంటే విస్తృతంగా అభివృద్ధి చేస్తాను అంటాడు. కెన్ యూ కౌంట్ ద స్టార్స్? తల మీద ఉండే ఆకాశంలో ఉండే నక్షత్రములు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేం. సూర్యుడి కేంద్రం ఒక 9 గ్రహాలు దీని చుట్టూ తిరుగుతుంటాయి. ఎందుకు ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయంటే ఈ గ్రహాలన్నీ సూర్యునిలో నుంచి పడ్డాయి కాబట్టి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని భూమి మీద నుంచి కొన్ని కింద పడ్డాయి. అట్నే శాటర్న్ దాని నుంచి కూడా కొన్ని గ్రహాలు కింద పడ్డాయి. అవి ఏం చేస్తాయి? భూమి నుంచి క్రింద పడింది ఏంది? చంద్రుడు. చంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడు. ఏం చుట్టూ తిరుగుతాడు? భూమి చుట్టూ తిరుగుతాడు. ఒకసారి భూమి అట్ట పోయేసరికి సూర్యుడు ఈ ప్రక్క ఉంటే మనకు అమావాస్య అయిపోద్ది, ఏం కనపడ్డు. మరి మనకు ఎదురుగా వచ్చినప్పుడు సూర్యుడు ఉంటే నిండు పున్నమి పూర్తిగా కనబడుతుంది. అబ్రాహాము దేవుడు అంటాడు, పైకెక్కి చూడు, నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ పాదముల క్రింద ఉండే ఇసుక చూడు, ఇసుకను లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా. అట్లా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను.